టౌన్లో వాకర్స్ దగ్గరికి వచ్చేసి మరి స్థానిక శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు మిగతా మిత్రులందరం కలిసి మేము వాళ్ళతో నడిచి మా ప్రచార కార్యక్రమంలో మరి వాళ్ళతో పాల్పంచుకొని మా పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేశాను. పోయినసారి ఎన్నికల్లో హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో నాకు మంచి మెజార్టీ ఇక్కడ ప్రజలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా మరి స్పందించి చాలా గొప్పగా మరి మీరు ఆలోచన చేసి నాకు తప్పనిసరిగా మీరు ఓట్లు వేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరాను. ఈరోజు పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపైన, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపైన, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపైన మాట్లాడవలసినటువంటి సభ్యులు ఆడ ఉండాలి. నిన్న మొన్న కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ ఉంది, హైదరాబాద్లో కాంగ్రెస్ ఉంది, గులాబీ జెండా అవసరం ఏముంది అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా, ఇప్పుడే పార్లమెంట్లో గులాబీ జెండా నాయకులు ఎంపీలుగా ఉండాలి. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, పార్లమెంట్లో 272 మంది ఉంటేనే బిల్లు పాస్ అయ్యేది, తెలంగాణలో 17 మంది గెలిచినా కూడా ఎట్లా వస్తుంది తెలంగాణ అని చెప్పి ప్రశ్నించి గందరగోళపరచడానికి ప్రయత్నం చేశారు. కానీ మేము 5 గెలిచినాం. 2004లో గెలిచి పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలతో ఒప్పించి తెలంగాణకు సానుకూలంగా లేఖలు తీసుకొచ్చినాం. రాష్ట్రపతి ఉపన్యాసంతో పార్లమెంట్లో తెలంగాణ ఇస్తామని అనిపించినాం. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో మేము తెలంగాణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పించినాం. ఎంతమంది? 5 ఎంపీలు మాత్రమే. అడిగేటోడు ఉండాలి, ఎంతమంది అనే సంఖ్య కాదు. తెలంగాణ 5గురితో మొదలుపెట్టాము, 2 తెలంగాణ తెచ్చుకున్నాం. మరి పోయిన 5 సంవత్సరాలు అంటే ఇప్పటి 5 సంవత్సరాలు కన్నా అంతకుముందు 5 సంవత్సరాలు మేము ఎంపీలుగా చాలా కష్టపడడం, చాలా పనులు చేశాం. కరీంనగర్ స్మార్ట్ సిటీ కానివ్వండి, రైల్వే లైన్లు కానివ్వండి, జాతీయ రహదారులు కానివ్వండి, IIIT కోసం ప్రయత్నం చేశాం. ఒక మంచి నైపుణ్య శిక్షణ కేంద్రం వరల్డ్ క్లాస్ సింగపూర్లో ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈరోజు తెలంగాణలో యువకులు ఉన్నారు, BAలు, MAలు లేదా బీటెక్లు, డిగ్రీలతోనే ఉద్యోగ అవకాశాలు రావు. ఎప్పుడు వస్తాయి? నీకు నైపుణ్యత ఉన్నదా అని అడుగుతారు వాళ్ళు. నీ డిగ్రీతో సంబంధం లేదు. ఇలా ప్రైవేట్ సెక్టార్లో ఇలా హైదరాబాద్లో 30 లక్షల మంది తెలంగాణ ఏతర యువకులు పనిచేస్తున్నారు. హైదరాబాద్లో నగరంలో కోట్లాది రూపాయలు వేరే రాష్ట్రాలకి వాళ్ళకు వచ్చిన డబ్బుల్ని తల్లిదండ్రులకు పంపిస్తున్నారు. ఆ లెక్కలు తీసిన నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్. ఎందుకు కారణం అంటే మన పిల్లలకి నైపుణ్యత లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన దాన్ని స్టడీ చేసి సింగపూర్కు వెళ్ళి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి నైపుణ్య శిక్షణ కేంద్రం. 150 రకాల నైపుణ్యాలను నేర్పుతారు. అలాంటి కేంద్రాన్ని మీరు నన్ను గెలిపించండి, నేను కరీంనగర్ నగరానికి తీసుకొస్తాను. ఇలా హుజూరాబాదు, చొప్పదండి, మానకొండూరు, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గ యువతకి ఒక గొప్ప అవకాశాలు వచ్చేటట్టు చేస్తాను. ఎందుకంటే నేను చేసి చూపించిన కరీంనగర్ నగరానికి 1000 కోట్లు పట్టుకొచ్చాం. రేపు జమ్మికుంట పట్టణానికి, మున్సిపాలిటీకి ఇదే మా కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. నేను ఢిల్లీకి వెళ్ళి ఈ నగరాన్ని స్మార్ట్ సిటీస్ కోసం ఒక కొత్త పథకం వచ్చింది. నేను ఎంబడి జమ్మికుంట, హుజూరాబాదు పట్టణాలకు తీసుకొని వస్తాను. ఇప్పుడు నేను యాక్చువల్గా హుజూరాబాద్ ఎలక్ట్రిసిటీ పోల్స్ అన్నీ కూడా మార్పించినప్పుడు నేను ఒక చిన్న పథకం నా దృష్టికి వచ్చినప్పుడు లైన్స్ అన్నీ మార్పించిన. అంటే ఆలోచనలు ఉండాలి. ఇలా బండి సంజయ్ గెలిచాడు, 5 ఏళ్ళలో 5 రూపాయలు తీసుకురాలేదు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు, మరి ఆయన ఒక ఇంజనే ఉండే కదా. మోడీ గారి దగ్గర పోయినా, నేను పోయిన సార్లు కూడా పోలేదు మోడీ గారి దగ్గరికి. నేను పోయిన సార్లు కూడా నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళదు. నేను పోయిన సార్లు కూడా ప్రకాష్ జావడేకర్ దగ్గరికి వెళ్ళదు. నేను పోయిన సార్లు కూడా వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళదు. వాళ్ళ దగ్గర తిరిగిన, వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ అధికారంలో ఉన్నారు. నేను ఒక ఎంపీగా తిరిగి ఇలా చాలా సమస్యలు పరిష్కారం చేసినాను. మరి నీ పార్టీ కూడా కదా, నువ్వు ఒక్కసారి పోయినావా? కరీంనగర్ జిల్లా పరిషత్తు
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మీటింగ్ ఒక్కరోజు హాజరు కానీ ఎంపీ ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే ఆయన ఒక్కడే. జిల్లా పరిషత్ మీటింగ్లకు హాజరు కాకపోతే ప్రజల సమస్యలు ఎట్లా తెలుస్తుంది? ఏ సర్పంచ్ ఎట్లా బాధపడుతున్నాడు, ఏ ఎంపీటీసీ ఎట్లా బాధపడుతున్నాడు, ఏ జిల్లా పరిషత్తులో నిధులు లేవు అని ఎట్లా తెలుస్తుంది నీకు హాజరు కానప్పుడు? కాబట్టి దయచేసి నేను కోరేది ఏంటంటే ఈసారి ఇంతమంది మా కౌశిక్ రెడ్డి చెప్పినట్టు కాంగ్రెస్ అసలు అభ్యర్థి ఎవరు ఇంతవరకు తెలియదు. నిన్న ఏదో నామినేషన్ వేసిండ్రు రాజేందర్ గారు, బీఫామ్ చివరిగా నిన్న ఫైల్ చేసినట్టు తెలిసింది, నిన్న కాదు మొన్న. అయితే వాళ్ళు తిరిగేసరికి ఎన్నికలు అయిపోతాయి. ప్రజలు తిరస్కరించారు కాంగ్రెస్ పార్టీని, ఇచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేటోడు లేడు ఇప్పుడు. ఇలా బండి సంజయ్, వినోద్ కుమార్ ఇద్దరి మధ్యలో ఉన్నది పోటీ. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలా అభివృద్ధి కోసం ఓటు వేయాలి. నేను కాంగ్రెస్ శ్రేణులు, బీజేపీ శ్రేణులు కోరుతున్నా, మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే నాకు ఓటేయాలి. నేను చేసి చూపిస్తా. 24 గంటలు పనిచేసేటోని. ఇలా జమికుంట వాకర్స్ కూడా నాకు చాలా గొప్పగా స్పందించారు. వాళ్ళకందరికీ కూడా పేరు పేరున నమస్కారం.